హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు జరిగినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామ్ దాని కీని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ సెక్షన్ ఏ, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అని చెప్పి గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా లెసన్ నుంచి ఒక ప్యాసేజ్ ఇచ్చారు. సో వాట్ యునిక్ ట్రెడిషన్ డూ కూర్గి హోమ్స్ హ్యావ్? కూర్గి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో ఏంటి, అక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్ ఏంటి, యూనిక్ ట్రెడిషన్, అది ఫస్ట్ సెంటెన్స్ అంతా రాయాల్సి ఉంటుంది అనమాట. Kurgi homes have a tradition of hospitality and they are more than willing to recount numerous tales of valor related to their sons and fathers. అక్కడ దాకా. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ అండ్ వాట్ వాజ్ హిస్ కనెక్షన్ విత్ కూర్గ్? సో ఎవరు ఫస్ట్ చీఫ్ అంటే ఇక్కడ పేరు ఇచ్చినారు, జనరల్ కరియప్ప. అండ్ హీ వాజ్ ఏ కూర్గి, అతనికి కూర్గుకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, కనెక్షన్ ఏంటి అంటే హీ వాజ్ ద నేటివ్ ఆఫ్ కూర్గ్ అనమాట. కూర్గు ఆ ప్రాంతం వాడే అతను. నెక్స్ట్ థర్డ్ది, వాట్ టైప్ ఆఫ్ ఫిష్ ఈజ్ మెన్షన్డ్ యాజ్ బీయింగ్ అబండెంట్ ఇన్ ద వాటర్స్ ఆఫ్ రివర్ కావేరీ? మహాసీర్ ఫిష్, అది కూడా ఇక్కడ సెకండ్ ప్యాసేజ్లో ఉందన్నమాట, మహాసీర్. బి ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ ద రివర్ కావేరీ? ఇది కూడా ఉంటుంది, బి ద హిల్స్ అండ్ ద ఫారెస్ట్ ఆఫ్ కూర్గ్. నెక్స్ట్, వాట్ యాక్టివిటీ డూ ఎలిఫెంట్స్ ఎంజాయ్ ఇన్ ద రివర్? ఏం చేస్తూ ఉంటాయి ఎంజాయ్ అంటే బాతింగ్, స్క్రబ్బింగ్ చేసేటప్పుడు అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి అన్నమాట, బి. నెక్స్ట్ 6 to 10 ఒక పోమ్ ఇచ్చినారు, టైగర్ ఇన్ ద జూ నుంచి. హీ స్టాక్స్ ఇన్ హిస్ వివిడ్ స్ట్రైప్స్ ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిస్ కేజ్ ఆన్ ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ క్వయట్ ఇన్ హిస్ క్వయట్ రేజ్ అన్నాడు. ఇక్కడ చూడండి, వేర్ ఈజ్ ద టైగర్ ఇన్ ద ఫస్ట్ స్టాంజా? సో ఎక్కడుంది ఈ టైగర్ అంటే ఫారెస్ట్ ఆర్ జంగిల్ అనొచ్చు, ఫారెస్ట్ అనవచ్చు అనమాట. నెక్స్ట్, వై షుడ్ ద టైగర్ లర్క్ ఇన్ ద షాడో? ఎందుకు అది దాక్కొని ఉంటుంది? లర్కింగ్ ఇన్ ద షాడో అంటే కనిపించుకోకుండా నక్కి ఉంటుంది. ఎందుకు అంటే టు హంట్ ద డీర్, టు అటాక్ ద డీర్ అనమాట, టు అటాక్ ఇట్స్ ప్రే, ఇట్లా ఏదైనా రాయొచ్చు, తన యొక్క ఫుడ్ కోసం అని. వాట్ ఎమోషన్ డస్ ద టైగర్ షో? ఏం ఎమోషన్ చూపిస్తుందని అంటే ఇక్కడ ఇన్ హిస్ క్వయట్ రేజ్ అనమాట. కోపం ఉంది బట్ చూపించట్లేదు అది. సో అన్ఎక్స్పోజ్డ్ యాంగర్, ఆప్షన్ ఏ. నైన్త్ది, హూ పాసెస్ బై ద వాటర్ హోల్? ఎవరు వస్తారు వాటర్ హోల్ దగ్గరికి? వాటర్ హోల్ అంటే వాటర్ బాడీ అనమాట, సంథింగ్ పాండ్, లేక్ ఇట్లా. ఎవరు వస్తారు? ఒక ప్లంప్ డీర్. ప్లంప్ అంటే ఫ్యాట్ అని అర్థం, ఫ్యాట్ డీర్. వేర్ షుడ్ ద టైగర్ హైడ్ హిమ్సెల్ఫ్? సో ఎక్కడ దాక్కొని ఉంటుంది అది? ఇన్ ద లాంగ్ గ్రాస్, స్లైడింగ్ త్రూ లాంగ్ గ్రాస్ అన్నాడు కదా, ఇన్ ద లాంగ్ గ్రాస్ దాక్కొని ఉంటుంది అనమాట, ఎత్తైన గడ్డిలో దాక్కొని వేటాడడానికి రెడీగా ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11 to 15 ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్, సప్లిమెంటరీ రీడర్ నుంచి. 15 years ago హొరేస్ హ్యాడ్ సర్వ్డ్ హిస్ ఫస్ట్ అండ్ ఓన్లీ సెంటెన్స్ ఇన్ ఏ ప్రిజన్ లైబ్రరీ. ఈ ప్యాసేజ్ ఇచ్చినారు. సో వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ డిడ్ ఈ లవ్? ఎటువంటి బుక్స్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ లైన్లో లాస్ట్ ఉంది చూడు, హీ లవ్డ్ రేర్ ఎక్స్పెన్సివ్ బుక్స్. సో బి ఆన్సర్. వే డిడ్ హీ సర్వ్ హిస్ ఫస్ట్ అండ్ ఓన్లీ సెంటెన్స్? ఎక్కడ గడిపినాడు అంటే ఫస్ట్ టైం జైల్లో ఎప్పుడు వెళ్ళాడంటే ప్రిజన్ లైబ్రరీలో గడిపాడు అనమాట, ఈయన ప్రిజన్ లైబ్రరీ. సి. వై డిడ్ ఈ బై ద బుక్స్ సీక్రెట్లీ? ఎందుకు సీక్రెట్గా కొంటా ఉంటాడు ఆ బుక్స్ అంటే బికాజ్ ఈ బాట్ దెమ్ విత్ స్టోలెన్ మనీ, దొంగతనం చేసిన డబ్బుతో కొంటా ఉంటాడు కాబట్టి సీక్రెట్గా కొంటాడు అనమాట, ఆప్షన్ బి. హీ వాజ్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఎ రాబరీ అట్. సో ఎక్కడ దొంగతనం చేయాలని రెడీ అవుతా ఉన్నాడు? అట్ షార్ట్ ఓవర్ గ్రేంజ్, ఆ ప్లేస్లో. వేర్ హ్యాడ్ ద 2 servants గాన్ దట్ ఆఫ్టర్నూన్? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళ సర్వెంట్స్ అంటే మూవీస్. అది కూడా ప్యాసేజ్లోనే కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, ఒక పై చార్ట్ ఇచ్చినారు, ప్రాబ్లమ్స్ ఫేస్ బై పీపుల్ ఇన్ అ సిటీ అని. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, రోడ్ కండిషన్స్, క్రైమ్, వాటర్ సప్లై, గార్బేజ్, కరప్షన్, అదర్స్ ఇట్లా. సో వాట్ డస్ ద పై చార్ట్ షో? పై చార్ట్ దేన్ని చూపిస్తుంది, దేని గురించి చెప్తుంది అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ బై పీపుల్ ఇన్ ఏ సిటీ, అది రాయాలి. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ సప్లై ప్రాబ్లమ్ ఇన్ ద అబవ్ పై చార్ట్? సో వాటర్ సప్లై ప్రాబ్లం ఎంత ఉంది? 12%. సో 12%. డాష్ పర్సంటేజ్ ఆఫ్ క్రైమ్ ఈజ్ మెన్షన్డ్? సో క్రైమ్ ఎంత ఉంది? 13%, ఆప్షన్ బి. లీస్ట్ వర్రీడ్ ప్రాబ్లమ్, సో లీస్ట్ ఏంటి ఇక్కడ? కరప్షన్. 3 ఉంది కదా, సో కరప్షన్ అనమాట, సి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. ద బర్నింగ్ ఇష్యూ ఇన్ ద పై చార్ట్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్. బర్నింగ్ ఇష్యూ అంటే మేజర్ ఇష్యూ అనమాట. సో మేజర్ ఏది ఉంది ఇక్కడ? అన్ఎంప్లాయ్మెంట్, 41%. గార్బేజ్ ప్రాబ్లమ్ ఈజ్ సో హెవీ యాజ్ రోడ్ కండిషన్స్. రోడ్ కండిషన్స్ లాగా గార్బేజ్ హెవీ అన్నాడు. సో సంబంధం లేదు కదా, గార్బేజ్ జస్ట్ 5 ఉంది, రోడ్ కండిషన్స్ 18. సో రెండు సేమ్ కాదు. అండ్ రోడ్ కండిషన్స్ అండ్ క్రైమ్ టుగెదర్ కన్స్టిట్యూట్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద టోటల్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నాడు. అది కూడా రాంగ్ అనమాట. రోడ్డు క్రైమ్ రెండు కలిస్తే హాఫ్ కంటే ఎక్కువ అన్నాడు. సో రెండు కలిసిన అన్ఎంప్లాయ్మెంట్ అంత లేవు. సో 50+ ఉండదు కదా, సో రాంగ్ అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, ఒక ప్యాసేజ్ ఇస్తారు, జంబ్లింగ్ సెంటెన్సెస్, మనం వాటిని ఆర్డర్లో పెట్టాలా. సో వాటి యొక్క ఆన్సర్ వచ్చేసి బిఈఏ డిసి. ఎలా వచ్చింది అంటే ఈ సెంటెన్సెస్ అక్కడ పైన ఏ లైన్లో ఉన్నాయో వెతికి ఆ లైన్ నెంబర్స్ రాసుకుంటాం. ఫస్ట్ ఇది ద కాపర్ పార్ట్ బీ లిటిల్, ద అతన్ పార్ట్ అండ్ అడ్వైస్ టు టేక్ ఇట్స్ హెల్ప్.
అది 4th లైన్లో ఉంది కాబట్టి ఈ ప్యాసేజ్లో 1 2 3 4 4th లైన్లో ఉంది. బీ లిటిల్డ్ అంటే నవ్వింది అనమాట, ఎగతాళిగా నవ్వింది, లాఫ్ డట్ అన్నాడు. సో బీ లిటిల్డ్ 4. నెక్స్ట్ బి వచ్చేసి 2nd లైన్లో ఉంటుంది, సి 9th, డి 8th, ఈ 3rd లైన్లో ఉంటుంది. అట్లా ఎత్తుక్కుంటే ఈ నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాస్తే బిఈఏ డిసి, అది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 18th, ఐ ఆఫన్ గో టు ముంబై. ముంబై ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ విచ్. ఇట్లా రాయాలి, ఐ ఆఫన్ గో టు ముంబై విచ్ ఈస్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఓకే. నెక్స్ట్ చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. 19th క్వశ్చన్, మై సిస్టర్ హ్యాస్ డ్రాన్ దిస్ పోర్ట్రైట్. సో సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, మై సిస్టర్, వర్బ్ డ్రాన్, హ్యాస్ డ్రాన్, ఆబ్జెక్ట్ దిస్ పోర్ట్రైట్. సో ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొని వస్తాం సబ్జెక్ట్ ప్లేస్లోకి. సో దిస్ పోర్ట్రైట్ పైన హ్యాజ్ ఉన్నప్పుడు హ్యాజ్ కానీ హ్యావ్ హ్యాడ్ ఉంటే మనం బీన్ యాడ్ చేస్తూ ఉంటాం కదా. సో దిస్ పోర్ట్రైట్ హ్యాస్ బీన్ V3లో డ్రాన్ బై మై సిస్టర్, అది. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్, ద ఓల్డ్ ఉమెన్ ఆస్క్డ్ వల్లి వై డూ యూ ట్రావెల్ అలోన్ అని ఇట్లా రాయాలి, ద ఓల్డ్ ఉమెన్ ఆస్క్డ్ వల్లి. సో WH క్వశ్చన్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో ఎటువంటి కంజంక్షన్స్ అంటే దట్ అది యూజ్ చేయమన్నమాట. సో యాస్టీస్గా రాసేస్తాం వై. దాని తర్వాత డూ యూ ట్రావెల్ అలోన్ అని ఆమెను అడిగారు. సో మనం దాన్ని క్వశ్చన్ ఫామ్లో నుంచి మార్చుకోవాలంటే షీ యూ ట్రావెల్డ్ యూ ట్రావెల్ అలోన్ కదా. సో యూ అంటే ఎవరు అక్కడ, ఆమె, వల్లి. సో షీ అని మారుస్తాం మనం. ట్రావెల్ పైన V1లో ఉంటుంది, అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే మనం సింపుల్ పాస్ట్లోకి మారుస్తాం కదా. సో దాని ప్రకారంగా ద ఓల్డ్ ఉమెన్ ఆస్క్డ్ వల్లి వై షీ ట్రావెల్డ్ అలోన్, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రపోజిషన్స్, గీత జంప్డ్ ఇన్ టు ద రివర్. సో ఇన్ టు. గౌతమ్ ఈజ్ గుడ్ అట్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఎడిటింగ్ ప్యాసేజెస్, ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్, ఏఎస్ ఉండాలి, యాజ్ ఏ గ్లోబల్ ప్రాబ్లమ్ అమాంగ్ ద వరల్డ్ అన్నాడు. సో ఇక్కడ అక్రాస్ ఉండొచ్చు, అక్రాస్ ద వరల్డ్ ఆర్ ఇన్ ద వరల్డ్, అరౌండ్ ద వరల్డ్ అనేది కూడా సమ్వాట్ అంటే పాసిబుల్ ఆన్సర్స్ అనమాట. నెక్స్ట్ మచ్ ఆఫ్ అవర్ సిటీస్ అన్నాడు. సో మచ్ తప్పు, మెనీ ఆఫ్ అవర్ సిటీస్ లేదా మోస్ట్ ఆఫ్ అవర్ సిటీస్ అని కూడా రాయొచ్చు. మెనీ కానీ మోస్ట్ కానీ ఇవి కూడా దాదాపుగా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ ఇండస్ట్రీస్ ప్లూరల్ కాబట్టి విచ్ ఆర్, ఏఆర్ఈ. 23rd సూటబుల్ ఆర్టికల్స్, కెన్ యూ టర్న్ ఆఫ్ ద లైట్, ద. హీ హాస్ టేకెన్ ఏ ట్యాక్సీ టు ద స్టేషన్. 24th change the following into repeated action in the past using would or used to. So he played for hours with a selection of toys. ఇట్లా రాయాలి, he used to play for hours with a selection of toys, ఇది కరెక్ట్ ఆన్సర్. సెకండ్, when I was 5 years old I followed my brother all over the place అన్నాడు. when I was 5 years old I used to follow my brother all over the place, అలా రాయాలి. నెక్స్ట్ 25th నౌన్ మాడిఫైయర్స్, రీరైట్ ద సెంటెన్సెస్ ఇంటూ ఏ సింగిల్ సెంటెన్స్ యూజింగ్ నౌన్ మాడిఫైయర్స్ అని ఇట్లా రాస్తాం. ద టీచర్ యూజ్డ్ ఏ మార్కర్, ద మార్కర్ ఈజ్ బ్లాక్ అండ్ పర్మనెంట్ అన్నాడు. మనం రెండింటిని కలిపి నౌన్ మాడిఫైయర్స్ని యూజ్ చేసి ఇట్లా రాయాలి, ద టీచర్ యూజ్డ్ ఏ బ్లాక్ పర్మనెంట్ మార్కర్. సెకండ్, హీ బాట్ ఎ షర్ట్, ద షర్ట్ ఈజ్ వైట్ అండ్ కాటన్ అని, హీ బాట్ ఎ వైట్ కాటన్ షర్ట్, అంతే. నెక్స్ట్ సూటబుల్ అడ్వైస్, 26th అడ్వైస్ ఇవ్వాలి. యువర్ బ్రదర్ రైడ్స్ ద బైక్ వెరీ ఫాస్ట్. మీ బ్రదర్ చాలా ఫాస్ట్గా బైక్ని డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో అడ్వైజ్ హిమ్ టు బీ కాషియస్, జాగ్రత్తగా ఉండమని అడ్వైజ్ ఇవ్వాలా. యూ షుడ్ బీ కాషియస్ వైల్ రైడింగ్ ద బైక్, వైల్ డ్రైవింగ్ ద బైక్, ఇట్లా రాస్తాం. 27th సినోనిమ్స్ అనమాట. సో సినోనిమ్స్, ఫస్ట్ ది బ్రింక్, బ్రింక్ అంటే ఎడ్జ్ అని అర్థం, ఎడ్జ్. ఆప్షన్ ఏ, ఈ క్వశ్చన్ ఏకి వచ్చేసి ఎడ్జ్ ఆన్సర్. సెకండ్ ది మస్టర్ అప్, మస్టర్ అప్ అంటే కూడగట్టుకోవడం, గ్యాదర్ చేసుకోవడం, గ్యాదర్. ప్లంజ్, ప్లంజ్ అంటే డైవ్, దూకడం. డెస్పరేట్, డెస్పరేట్ అంటే హోప్లెస్. నెక్స్ట్ యాంటనిమ్స్, లక్కీలీ, లక్కీలీకి అన్లక్కీలీ రాయొచ్చు, అన్ఫార్చునేట్లీ రాయొచ్చు. బుక్డ్, బుక్ చేసుకోవడం, సో బుక్ చేసుకోవడం, క్యాన్సిల్ చేసుకోవడం అంటే యాంటనిమ్, క్యాన్సల్డ్. నెక్స్ట్ ఫ్రంట్, బ్యాక్. ఆ తర్వాత కవర్డ్, కవర్డ్కి అన్కవర్డ్ రాయొచ్చు, ఎక్స్పోజ్డ్ అని కూడా రాయొచ్చు, బోత్ ఆర్ కరెక్ట్ అనమాట, అన్కవర్డ్ ఆర్ ఎక్స్పోజ్డ్. 29th ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ అన్నారు. సో కిసా గౌతమి బికేమ్ వెరీ అండ్ హోప్లెస్ and sat down at the wayside watching the lights of the city as the flickered up and were extinguished. Again past tense లో extinguished, ed ఉండాలి. 30th ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. హీ గేవ్ ద ఎడిటర్ ఏ డాష్ ఆనెస్ట్ అకౌంట్ ఆఫ్ ఈవెంట్స్ అని, డిజానెస్టా మిస్ఆనెస్టా, డిజానెస్ట్ కదా, సో డిఐఎస్. ఐ వాజ్ నాట్ మైండ్ఫుల్, FUL. నెక్స్ట్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్,
పాల్పిటేషన్ కరెక్ట్ ఉంది, ట్రాకింగ్ కరెక్ట్, బీటెల్స్ తప్పు అనమాట, ఇంటర్ఫియర్. బీటెల్స్ స్పెల్లింగ్ వచ్చేసి ఎల్ఈఎస్, బీటిల్స్, పురుగులు ఉంటాయి కదా, ఇన్సెక్ట్స్, బీటిల్స్. నెక్స్ట్ టెంపర్ స్పెల్లింగ్ తప్పు ఉంది కదా, టీఎంపిఈఆర్. ప్యాట్రిజ్, స్క్వీజర్, రిమెంబర్ ఇవన్నీ కరెక్ట్ అనమాట. టెంపర్ ఈఆర్ ఉండాలి. నెక్స్ట్ 32nd ఈ డిక్షనరీ ఎంట్రీ. సో డినై అనే వర్డ్ ఇచ్చున్నారు, వాటికి సంబంధించి వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ డినై. డినై ఇక్కడ ఉంది కదా, డినై యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి, వర్బ్. వాట్ ఈస్ ద నౌన్ ఫామ్ ఆఫ్ డినై అన్నాడు. నౌన్ ఫామ్ అంటే ఇది రాయాల, డినయల్ అని చెప్పేసి, డెనియల్. ఓకే. నెక్స్ట్ 33rd ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ ఉంటాయి, ఓన్ సెంటెన్సెస్ రాయాలి. ఫ్రేజల్ వర్బ్ ప్లంజిన్ అంటే డైరెక్ట్గా అంటే మ్యాటర్కి వచ్చేయడం అనమాట, ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేసి ప్లంజిన్ అంటూ ఉంటాం. జస్ట్ ప్లంజ్ అంటే డైవ్ అని, ప్లంజిన్ అంటే డైరెక్ట్ మ్యాటర్కి రావడం. ఐ డిసైడెడ్ టు ప్లంజిన్ అండ్ స్టార్ట్ మై స్పీచ్. ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ ఇది వచ్చేసి కాట్ మై ఐ అంటే నా యొక్క దృష్టి పడింది, దాని మీద నా కన్ను పడింది అంటూ ఉంటాం, అంటే మనం అట్రాక్ట్ అయినాము అని. ఏ బ్యూటిఫుల్ పిక్చర్ కాట్ మై ఐ. ఏదో ఒక షాప్కి వెళ్తూ ఉంటే ఒక షాప్లో దట్ బ్యూటిఫుల్ పిక్చర్ కాట్ మై ఐ, దాని మీద నా దృష్టి పడింది, ఇట్లా ఏదో ఒకటి రాయొచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇటుపక్క 4 వర్డ్స్ ఉంటాయి, మీనింగ్స్. హార్ట్ బ్రేకింగ్ అంటే ప్రొడ్యూసింగ్ గ్రేట్ సాడ్నెస్, చాలా బాధాకరమైన విషయం చెప్పేటప్పుడు హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అంటూ ఉంటాం కదా. హోమ్ సిక్ అంటే ఇంటి మీద దిగులు పెట్టుకున్నప్పుడు. మిస్సింగ్ హోమ్ అండ్ ఫ్యామిలీ వెరీ మచ్. నెక్స్ట్ బ్లాక్ హెడ్, ఇది ఒక ఇన్ఫార్మల్ వర్డ్ అనమాట, ఎవరినన్నా స్టూపిడ్ అని తిట్టేటప్పుడు వాడుతూ ఉంటారు బ్లాక్ హెడ్ అని. అండ్ ఇన్ఫార్మల్ వర్డ్ విచ్ మీన్స్ ఎ వెరీ స్టూపిడ్ పర్సన్. లా అబైడింగ్, ఎవరైతే చట్టాన్ని ఒబే చేస్తూ ఉంటారో వాళ్ళు లా అబైడింగ్ పర్సన్స్ అంటూ ఉంటాం. ఒబేయింగ్ అండ్ రెస్పెక్టింగ్ ద లా అబైడింగ్ అంటే. ఓకే. నెక్స్ట్ సెక్షన్ సి, క్రియేటివ్ రైటింగ్స్. ఫస్ట్ది 35లో ఏ. ఇన్ ద లెసన్ ఏ లెటర్ టు గాడ్, లెంచో రోట్ ఎ లెటర్ టు గాడ్ టు సెండ్ హిమ్ 100 pesos టు సో ఈస్ ఫీల్డ్ అగైన్ అండ్ టు లివ్ అంటిల్ ద క్రాప్ కమ్స్. సో ఈ లెసన్లో లెంచో 100 pesos డబ్బులు కావాలని చెప్పేసి గాడ్కి లెటర్ రాశాడు కదా, ఆ వచ్చిన డబ్బులతో తన పంట మళ్ళీ పండించుకోవాలని చెప్పేసి. సో హీ అడ్రస్ ద లెటర్ టు గాడ్, సో లెటర్ రాసినాడు. ఆన్ సీయింగ్ ద లెటర్ అడ్రస్ టు గాడ్ ద పోస్ట్ మ్యాన్ వాజ్ అస్టానిష్డ్. సో ఆ లెటర్ చూసినాక పోస్ట్ మ్యాన్ షాక్ అయినాడు, అంటే ఆశ్చర్యపోయినాడు. హీ షోడ్ ద లెటర్ టు ద పోస్ట్ మాస్టర్, తీసుకెళ్ళి పోస్ట్ మాస్టర్కి చూపించినాడు. హీ బ్రోక్ అవుట్ లాఫింగ్, అతను కూడా నవ్వినాడు పోస్ట్ మాస్టర్. నౌ రైట్ ఎ పాసిబుల్ కాన్వర్జేషన్ బిట్వీన్ పోస్ట్ మ్యాన్ అండ్ ద పోస్ట్ మాస్టర్. సో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకొని ఉంటారు, పోస్ట్ మ్యాన్ పోస్ట్ మాస్టర్, ఆ లెటర్ ఆ కాన్వర్జేషన్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అందులో బి. In the lesson, Madam writes the bus. Valli was able to fulfill her strong desire to travel to the town by bus. సో ఈ వల్లి లెసన్లో ఆమెకి ఎప్పుడెప్పుడు టౌన్కి వెళ్దామా అనేటువంటి కోరిక ఉంటుంది కదా, దాన్ని తీర్చుకుంటుంది అనమాట. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ హర్. సో అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ తనకు. షీ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్ బట్ షీ వాజ్ అనేబుల్ టు షేర్ హర్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఎనీబడి సిన్స్ ఇట్ వాజ్ డన్ ఇన్ ఇన్కాగ్నిటో. సో చాలా హ్యాపీగా ఉంది, బట్ తన సంతోషాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోతుంది, ఎందుకంటే సీక్రెట్గా చేసింది కదా. ఇన్కాగ్నిటో అంటే సీక్రెట్గా చేయడం అనమాట, అంటే ఎవరికి తెలియకోకుండా చేసింది కదా ఆ పని. షీ విష్ టు షేర్ ద ఫీలింగ్స్ ఆఫ్ హర్ వండర్ఫుల్ జర్నీ టు ద టౌన్ విత్ హర్ డైరీ. సో ఆ టౌన్ జర్నీని తన డైరీలో ఎక్స్ప్రెస్ చేయాలని అనుకునింది. సో ఇమాజిన్ యు ఆర్ వల్లి అండ్ రైట్ ఎ డైరీ ఎంట్రీ. సో డైరీ రాయాలన్నమాట, మీరే వల్లి ఇలాగా అనుకొని. నెక్స్ట్ 36th ఏ. యు ఆర్ ఎ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 10th బ్రైట్ పబ్లిక్ స్కూల్ అమరావతి. సో అమరావతిలో ఉన్నటువంటి బ్రైట్ పబ్లిక్ స్కూల్లో మీరు 10th క్లాస్ స్టూడెంట్. ద రోడ్ లీడింగ్ టు యువర్ స్కూల్ హ్యాస్ బికమ్ నోటోరియస్ ఫర్ ఫాస్ట్ రన్నింగ్ వెహికల్స్. సో మీ స్కూల్కి వెళ్ళేటువంటి రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంది, ఎందుకంటే చాలా వేగంగా వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి రోడ్లో. స్టూడెంట్స్ కమింగ్ టు ద స్కూల్ ఇన్ ద మార్నింగ్ అండ్ లీవింగ్ ఇన్ ద ఈవినింగ్ ఆర్ పుట్ టు ఏ గ్రేట్ డిఫికల్టీ. సో పొద్దున స్కూల్కి వచ్చేటప్పుడు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు స్టూడెంట్స్. స్కూల్ బస్సెస్ అండ్ పేరెంట్స్ హూ కమ్ టు లీవ్ అండ్ టేక్ దేర్ చిల్డ్రన్ ఫ్రమ్ స్కూల్ ఆర్ పుట్ టు ఇన్కన్వీనియన్స్. సో ఎవరైతే పేరెంట్స్ డ్రాప్ చేయడానికి పికప్ చేసుకోవడానికి వస్తూ ఉంటారో పిల్లల్ని, అలాగే స్కూల్ బస్సులు, వీటన్నిటి కూడా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట ఆ స్పీడ్ మూవింగ్ వెహికల్స్ వల్ల. రైట్ ఎ లెటర్ టు ద డెప్యూటీ కమిషనర్ అమరావతి పోలీస్ టు పోస్ట్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఆన్ డ్యూటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్కూల్ ఇన్ ద మార్నింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది ఈవినింగ్. సో అమరావతి పోలీస్కి డెప్యూటీ కమిషనర్కి లెటర్ రాయాలా, ఎందుకంటే ఒక కానిస్టేబుల్ని, ట్రాఫిక్ కానిస్టేబుల్ని అక్కడ ప్రొవైడ్ చేయండి పొద్దున సాయంత్రం ఆ వెహికల్స్ని కంట్రోల్ చేయడానికి అన్నట్టు ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది అనమాట. లేదా బి. యాంగర్ మేనేజ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ హ్యూమన్స్. సో కోపాన్ని మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనుషుల్లో అనేది ఒక టాపిక్. ఆ టాపిక్ మీద బేస్డ్ ఆన్ ద టాపిక్ ప్రిపేర్ ఎ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ యూజింగ్ ద ఫాలోయింగ్ హింట్స్. ఈ కింద హింట్స్ని యూజ్ చేసి స్పీచ్ రాయాలి.
ఒకటి, యాజ్ హ్యూమన్స్ వన్ ఇంపార్టెంట్ థింగ్ టు లర్న్ ఈజ్ హౌ టు మేనేజ్ దేర్ టెంపర్. సో మనుషుల్లాగా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన కోపాన్ని ఎలా మేనేజ్ చేయాలా, ఎలా కంట్రోల్ చేయాలని. సమ్ పీపుల్ టెన్ టు గెట్ యాంగ్రీ క్విక్లీ వైల్ అదర్స్ రిమైన్ కామ్. కొద్దిమందికి త్వరగా కోపం వస్తుంది, ఇంకొద్దిమంది కామ్గా ఉంటారు. ఇల్ ఎఫెక్ట్స్ దట్ రిజల్ట్ ఫ్రమ్ యాంగర్. సో కోపం వచ్చినప్పుడు జరిగేటువంటి దుష్ప్రభావాలు. సజెస్ట్ వేస్ టు అవాయిడ్ లూజింగ్ టెంపర్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్. సో అటువంటి సమయంలో కోపాన్ని పోగొట్టుకోవాలంటే ఏవైనా దారులు ఉన్నాయా, ఈ సజెషన్స్, కొన్ని ఐడియాస్ ఇవ్వాలన్నమాట. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక స్పీచ్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ 37th WH క్వశ్చన్స్ ఈజీగా వీటికి ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బోలీ వాజ్ 7 years old అన్నాడు. వెన్ మంగ్లా వాజ్ మ్యారీడ్. సో 7 years అనేది ఆన్సర్గా వచ్చేలాగా మనం క్వశ్చన్ని ప్రిపేర్ చేయాలి. సో ఎట్లా రాస్తాం, హౌ ఓల్డ్ వాజ్ బోలీ, బోలీ ఏజ్ ఎంత, 7 years. ఓకే, అది కరెక్ట్ ఆన్సర్. రెండోది, ద సేమ్ ఇయర్ ఏ ప్రైమరీ స్కూల్ ఫర్ గర్ల్స్ వాజ్ ఓపెన్ ఇన్ దేర్ విలేజ్. సో అదే ఇయర్ వాళ్ళ విలేజ్లో ప్రైమరీ స్కూల్ ఫర్ గర్ల్స్ ఓపెన్ చేసినారనమాట. సో ఏం ఓపెన్ చేసినారు అనొచ్చు. వాట్ వాజ్ ఓపెన్డ్ ఇన్ దేర్ విలేజ్, ఇన్ ఉండాలి అక్కడ. వాట్ వాజ్ ఓపెన్డ్ ఇన్ దేర్ విలేజ్, దేన్ని ఓపెన్ చేశారు వాళ్ళ విలేజ్లో ఇన్ ద సేమ్ ఇయర్ అంటే ఇది వస్తుంది, ప్రైమరీ స్కూల్ ఫర్ గర్ల్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ది, ద తహసీల్దార్ సాహిబ్ కేమ్ టు పర్ఫార్మ్ ఇట్స్ ఓపెనింగ్ సెరమనీ. సో దాన్ని ఓపెన్ చేయడానికి తహసీల్దార్ సాహిబ్ వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు దాన్ని ఓపెన్ చేయడానికి, అదే కదా. వై డిడ్ తహసీల్దార్ సాహిబ్ కమ్, ఎందుకు వచ్చినాడు అంటే ఇది వస్తుంది, టు పర్ఫార్మ్ ఇట్స్ ఓపెనింగ్ సెరమనీ. ఓకే, నెక్స్ట్, హీ సెడ్ టు రామ్లాల్, యాజ్ ఎ రెవెన్యూ అఫీషియల్ యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ద విలేజ్ అండ్ సో యూ మస్ట్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ద విలేజర్స్. సో ఈ విషయం చెప్పినాడు అనమాట రామ్లాల్కి. ఇట్లా చెప్పినాడు, నువ్వు రెవెన్యూ అఫీషియల్ కాబట్టి నువ్వే ఎగ్జాంపుల్ లాగా ఉండాలా మీ విలేజర్స్ అందరికీ స్ఫూర్తిగా అని చెప్పి. రామ్లాల్కి ఏం చెప్పాడు అది అడుగుతాం. వాట్ డిడ్ హీ సే టు రామ్లాల్, ఏం చెప్పాడు, వాట్ డిడ్ హీ సే టు రామ్లాల్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ది, యూ మస్ట్ సెండ్ యువర్ డాటర్స్ టు స్కూల్ అన్నాడు. సో నువ్వు తప్పనిసరిగా మీ కూతుర్లని స్కూల్కి పంపించాలని. సో ఎక్కడికి పంపించాలా, వేర్ మస్ట్ హీ సెండ్ హిస్ డాటర్స్, ఎక్కడికి ఖచ్చితంగా పంపించాలా తన డాటర్స్ని, టు స్కూల్ అనేది ఆన్సర్గా వస్తుంది. ఇవి WH క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనమాట. అందులో బి, స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అ పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ఇట్. సో ఒక టేబుల్ ఇచ్చినారు, మనం ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనమాట, ఒక ప్యాసేజ్ రాయాల్సి ఉంటుంది. ఏం టేబుల్ అంటే ఇది పర్సంటేజ్ ఆఫ్ సోషల్ మీడియా యూజర్స్ బై ఏజ్ ఇన్ ఇండియా ఇన్ 2024, ఇంటర్నెట్ యాక్టివిటీస్ బై ఏజ్ గ్రూప్ అని. ఏ ఏజ్ వాళ్ళు ఎంత సోషల్ మీడియా యూజ్ చేస్తూ ఉన్నారు అనే టాపిక్ ఇచ్చినారు. సో యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి. గెట్ న్యూస్, వార్తల కోసం ఇంతమంది, ఆన్లైన్ గేమ్స్ ఇంతమంది, డౌన్లోడ్స్, ప్రోడక్ట్ రీసెర్చ్, బయింగ్ ప్రోడక్ట్, సెర్చింగ్ ఫర్ పీపుల్. సో ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి, టీనేజ్ వాళ్ళు 20s, 30s, 40s, 50s, 60s, 70s ఇట్లా. సో వీటన్నిటిని యూజ్ చేసుకొని ఒక పారాగ్రాఫ్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇవాళ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కీ అనమాట. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.